నా యూట్యూబ్ మనీతో నేను ఎంతమందికి భోజనం పార్సల్ చేశాననేది వీడియోలో చూపిస్తాను. సో వాచ్ చేయండి. సో అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. నేను ఈ ఫెస్టివల్ ఎలా చేసుకున్నాననేది ఈ ఫుల్ వీడియోలో అయితే కనిపిస్తుందనమాట. సో అందరికీ గుడ్ మార్నింగ్ ఆల్. చాలామంది అడుగుతున్నారు కదా, యూట్యూబ్ మనీ వచ్చాయి కదా, ఏం చేశారు అని. సో ఈ వీడియోలో అయితే నేను క్లారిటీ ఇస్తానన్నమాట, నా యూట్యూబ్ మనీ ఏం చేశాను అనేది. సో మీకు కూడా వాచ్ చేయండి లాస్ట్ వరకు ఫుల్ వీడియో అయితే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. సో ఇప్పుడైతే మనకి ఎర్లీ మార్నింగ్ అనమాట, ఫెస్టివల్ రోజు. నేనైతే అలా హెయిర్ బాత్ చేసేసుకొని అలా చిన్న స్మాల్ వీడియో అయితే వాచ్ చేస్తున్నాను. సో మనం ఫెస్టివల్ రోజు అయితే కొంచెం మార్నింగే రెడీ అయ్యి మనం వీడియో ఇస్తే తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే నేను మొత్తం వీడియో చూపిస్తున్నాను. టైం వచ్చేసి అయితే మనకి 5:30 అలా అవుతుంది. అంటే ఫెస్టివల్ రోజు మనం కొంచెం ఫుడ్స్ ఎక్కువ రెసిపీస్ చేయాలి కదా, సో తొందరగా ఎర్లీగా. సో అందుకని ఇప్పుడైతే మనం స్టవ్ అయితే బయట పెట్టేసుకున్నాను. ఇక్కడ గిన్నె పెట్టేసుకున్నాను. అంటే సేమియాలు స్టార్టింగ్ చేస్తాం కదా మన ఫెస్టివల్ రోజు. ఏంటి సానా ఇంత సింపుల్గా ఉంది అనుకుంటున్నారా? ఈ సానా ఎప్పుడు సింపుల్గానే ఉంటుంది అనమాట, మీకు తెలీదు. సో ఇప్పుడు వచ్చేసి అయితే నేను సేమియా అయితే రెడీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను హాల్లో పెట్టేసుకున్నాను అనమాట. కిచెన్లో చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, ఇలా స్టవ్ మీద చేసుకోవచ్చు అని ఇలా హాల్లో అయితే పెట్టేసుకున్నాను. చిన్న స్టవ్, మనం గ్యాస్ మీద చేయాలంటే కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది కదా, సో అందుకని ఇలా స్టవ్ అయితే హాల్లో పెట్టేసుకొని ఇలా సేమియా అయితే చేస్తున్నాను. సో చూడండి, నేనైతే ఫుల్ వీడియో అయితే మన సేమియా రెసిపీ వీడియో అయితే మన ఛానల్లో ఉంది, వాచింగ్ చేయండి. ఇక్కడ నేను వచ్చేసి అయితే సేమియా నేను ఒక 6 లీటర్స్ వరకు అయితే సేమియా అయితే చేశాను. మన ఫేస్ అయితే కొంచెం అలాగే ఉంటుంది మార్నింగ్ టైం కుకింగ్లో, అంటే ఇంకా అలాగే అలసిపోతాం కదా, ఫ్రెష్గా ఉండదు కదా. ఇంకా ఇక్కడైతే మనకి సేమియా చేసే దగ్గర హాల్లో చాలా వేడిగా ఉంటుంది కదా ఈ సమ్మర్లో, ఇంకా మనం ఫ్యాన్ కూడా వేసుకోలేము. అందుకని ఇలా చాలా వేడిగా ఉంటుంది, కొంచెం ఫేస్ అనేది కూడా డల్ అయిపోతుంది అనమాట కుకింగ్ చేసుకుంటూ. నేనైతే మంచిగా చైర్ వేసుకొని సేమియా రెసిపీ అయితే రెడీ చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం అండి ఇలా చేయడానికి. నేనైతే ఇలా చాలా చేసేసి కొంతమందికి అయితే పార్సల్ అయితే చేశాను అనమాట. ఇక్కడ వీడియో కూడా మా పిల్లోడు తీశాడనమాట. ఇప్పుడైతే నేను సేమియా మా దేవుళ్ళ దగ్గర పెట్టేసుకొని అలా కడ్డీలు ఆన్ చేసేసి ఇలా సాంబ్రాన్ని వేసుకుంటాం అనమాట. ఇంకా అంటే మా రంజాన్ ఫెస్టివల్గా మేము కొత్త బట్టలు తీసుకుంటాం కదా, అవి దేవుడి దగ్గర పెట్టేసుకొని మేము దండం పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ మా పిల్లలు దండం పెట్టుకుంటున్నారు. కొంచెం వాయిస్ అనేది స్కిప్ అవుతూ ఉంటుంది, ఏమనుకోకండి. మా పెద్దోడు ఇక్కడ దండం పెట్టుకుంటున్నాడు. ఇంకా మా చిన్నోడు చూడాలి ఎలా దండం పెట్టుకుంటాడు అనేది. మీరు చూస్తే నవ్వుకుంటారు బాగా, కానీ చాలా భక్తితో చేస్తున్నారనమాట ఈ పిల్లలైతే. ఇంకా చూడండి ఎలా చేస్తున్నాడు. ఈ పిల్లలు ఉన్నారే పెద్ద దేశముద్రులండి మా పిల్లలైతే. మీ ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారో తెలియదు, కానీ మా ఇంట్లో పిల్లలు మాత్రం దేశముద్రులండి, అస్సలు మాట వినరు. చూడండి వాడు ఎలా చేస్తున్నాడు, ఎలా దండం పెట్టుకుంటున్నాడు. ఇంకా నమాజ్ చేయరా అంటే ఇంకా ఇలా చేస్తున్నాడు అనమాట. మా ఇళ్ళలో నమాజ్ చేసుకుంటారు కదా, ఇలా కొత్త బట్టలు పెట్టుకున్నప్పుడు వీడు నమాజ్ చేస్తున్నాడు అనమాట. కొంతమంది పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి ఇలాంటివి, లేకపోతే మాట వినరండి అస్సలు. నేను అలా చిన్న స్మాల్ వీడియో తీశాను మా చిన్న కొడుకుది. అంటే మా ఫెస్టివల్ రోజు మొత్తం ఏం జరిగింది అనేది మొత్తం ఇలా స్మాల్ వీడియో అయితే తీసేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి అయితే మనకి ఫెస్టివల్ లుక్ అనమాట. ఇప్పుడు ఇంతవరకు కుకింగ్ అయితే ఒకటి ఈ రెసిపీ అయితే అయిపోయింది. సేమియా చేసిన తర్వాత ఇంకా పార్సల్ ఇచ్చేసి ఇలా మన లుక్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు కూడా నేను ఇంకా కుకింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ అన్నీ తీసేసాను, ఇంకా కొత్త బట్టలు అట్లా పెట్టేసి ఇంకా వేసేసుకొని రెడీ అయ్యి మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేసుకోవాలి కదా. సో నాకైతే ఈ హాఫ్ సారీ అయితే చాలా బాగుంది. సో నేను వేసుకున్న కూడా జ్యువెలరీ కూడా నేను మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేశాను, మన ఛానల్లో అయితే ఉందన్నమాట. చాలా బాగుంటుంది ఈ జ్యువెలరీ వచ్చేసి. మీరు కూడా ఒకసారి ఆర్డర్ చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా కాస్ట్ కూడా తక్కువ. ఇప్పుడైతే మనం కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. మనం ఎంత రెడీ అయినా కానీ కుకింగ్ మాత్రం చేయాల్సిందే కదా. ఇప్పుడైతే నేను చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ మా పిల్లలు కూడా నమాజ్కి వెళ్ళొచ్చారు కొత్త డ్రెస్సులు వేసేసుకొని.
ఇంకా నమాజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా నేను మా హస్బెండ్ కలిసి ఇక్కడ చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి అయితే నేను చికెన్ పెట్టేశాను స్టవ్ మీద. ఇక్కడ చికెన్ బిర్యానీ ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, వాచింగ్ చేయండి. ఇప్పుడైతే నేను ఫుల్ వీడియో అయితే తీయలేదన్నమాట. అక్కడక్కడ మధ్యలో కొంచెం కొంచెం వీడియో తీసి అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను మన ఫెస్టివల్ది. సో ఫుల్ వీడియో అయితే మన చికెన్ బిర్యానీ నెక్స్ట్ వస్తుంది. సో వాచింగ్ చేయండి. ఇప్పుడైతే నేను చికెన్ బాగా ఉడికించుకున్న తర్వాత దీన్ని అయితే పక్కకు తీసి పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఇందులోకి ఎసర వేసేసుకొని తర్వాత రైస్ వేసుకున్నాను. అప్పుడు మనకి చికెన్ బిర్యానీ ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. ఇంకా మన ఫేస్ అయితే చూడండి ఎలా అయిపోయిందో. ఫెస్టివల్ లుక్ కదా, మనం కుకింగ్ దగ్గర ఎలా అలసిపోయాం అనేది కనిపిస్తుంది మన ఫేస్లోనే. ఎందుకంటే ఇంకా నాకు ఫీవర్ అయితే వచ్చింది. 2 డేసే నేను రెస్ట్ తీసుకొని ఉంటున్నాను. చికెన్ బిర్యానీ కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. ఇంకా మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. నాకు ఫీవర్ వచ్చేసి ఇంకా ఫెస్టివల్ వచ్చేసింది మధ్యలో. ఇంకా చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను. అసలు చాలా నీరసంగా అయిపోయాను. మీకు కూడా తెలుస్తూనే ఉంటుంది కదా, నేను డైలీ లైవ్ చేస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది కదా ఎలా ఉంటున్నాం అనేది. సో ఇప్పుడైతే నేను చికెన్ బిర్యానీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా చిన్న చిన్న రెసిపీస్ అయితే చేసాను అనమాట. ఇక్కడ మా చిన్నోడు చూడండి ఏం చేస్తున్నాడు, అస్సలు మాట వినడండి. ఇక్కడ చికెన్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత చికెన్ అనేది మాడిపోకుండా బిర్యానీ ఇలా ఒక ప్యానం పెట్టేసుకొని మనకి ఇలా స్టవ్ మీద ఇలా గిన్నె పెట్టేసుకోవడం వల్ల మనకి చికెన్ బిర్యానీ అనేది అడుగంటకుండా ఉంటుందన్నమాట, మాడిపోకుండా. సో ఇలా టిప్ అయితే ట్రై చేయండి మీరు కూడా. మనం డైరెక్ట్గా పెట్టేసుకుంటే చికెన్ బిర్యానీ అనేది మాడిపోతుంది కదా. సో అలా కాకుండా ఇలా పేనం పెట్టేసుకొని పెట్టుకుంటే మనకి బిర్యానీ అనేది మాడిపోకుండా ఉంటుంది. సో చూడండి మనకి రెడీ అయిపోయింది బిర్యానీ అయితే. ఇంకో 5 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. కొత్తిమీర వేసేసుకుంటున్నాము. మనం బిర్యానీ చేసుకునేటప్పుడు నెయ్యి కానీ డాల్డా కానీ ఇంకా మనకి బటర్ కానీ ఎక్కువగా వేసుకుంటే మన చికెన్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. చాలామంది ముస్లిం బిర్యానీ నచ్చేది కూడా ఇలా ఎక్కువగా చేయడం వల్లనే నచ్చుతారనమాట. సో ఇప్పుడైతే నేను కిచెన్లో పెట్టేసాను అనమాట, హాల్లో తీసేసి. మనకి రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ అయితే. ఇంకా ఇక్కడైతే నేను చికెన్ పులుసు చేశాను అనమాట, మనకి బిర్యానీలోకి బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి అయితే నేను గోంగూర చట్నీ కూడా రెడీ చేశాను. బిర్యానీలో మన గోంగూర చట్నీ రెడీ చేస్తారు కదా, అదనమాట. ఇక్కడేమో నేను మటన్ చేసేసాను. మటన్ అనేది నాకు సపరేట్గా అనమాట. ఎందుకంటే బిర్యానీ కదా, నాకు ఫీవర్ కదా, సో నేను తినకూడదని అలా చేశాను. ఇక్కడేమో బిర్యానీలో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది ఇలా చేయడం వలన. ఇంకా ఏంటంటే నేను కొన్ని రెసిపీస్ అయితే ఇలా చేశాను అనమాట. అలాగే నేను ఫుడ్ పార్సల్ చేసిన వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదు, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదన్నమాట ఫుడ్ పార్సల్ చేసిన వీడియోస్ తీసుకొని ఛానల్లో పెట్టేసుకొని అలా చేయడం మనకి ఇష్టం ఉండదన్నమాట. నేనైతే ఓన్లీ పార్సల్ చేసిన వరకే వీడియో తీసేసుకున్నాను. నేను ఎంతమందికి పార్సల్ చేసి ఇచ్చాను అనేది మాత్రం అస్సలు వీడియో తీసుకోలేదు. బయట వరకు అయితే చాలా వరకు ఇచ్చేసాను. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే మా హస్బెండ్ అయితే పార్సల్ చేస్తున్నాడనమాట. మేమేమో చిన్న వీడియో అయితే తీసేసుకున్నాను. ఇంకా మా పిల్లలు కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు ఫుడ్ పార్సల్ ప్యాకెట్స్ అయితే. సో ఇప్పుడైతే మనకి ఫుడ్ రెడీ అయిపోయింది కాబట్టి ముందైతే మనం ఫుడ్ని అయితే పార్సల్ చేసేసుకుందామని ఇలా పార్సల్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ మనం కర్రీస్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, సో కర్రీ కూడా రెడీ అయిన తర్వాత అది కూడా పార్సల్ చేసుకోవచ్చాను. ముందైతే ఫుడ్ అయితే పార్సల్ అయితే చేసేసాను. సో అన్నీ ఒకేసారి కావాలంటే కాదు కదా, మనకి ఫస్ట్ ఐటెం అయిపోతే దాన్ని పార్సల్ చేస్తాను అనమాట. సో ఇదైతే మనకి మటన్ కదా, ఎక్కువ మందికి అయితే షేర్ చేయలేదు, జస్ట్ తెలిసిన వాళ్ళ వరకే షేర్ చేశాను అనమాట మటన్. ఇంకా ఇక్కడేమో నేనైతే ప్యాకెట్స్ అయితే రెడీ చేశాను. ఫుడ్ ప్యాకింగ్ అయితే ఇలా రెడీ చేశాను అనమాట. చూడండి ఇక్కడ కొన్ని వరకు అయితే ప్యాకెట్లు రెడీ చేసి పెట్టేశాను. ఇంకా ఈ వీడియో అయితే తీయలేదు. సో ఫైనల్గా అయితే ఇలా ఫుడ్ పార్సల్ అయితే కొంతమందికి అయితే నా చేతనైనంత సహాయం అయితే చేశానండి. సో ఇలా కొంచెం హెల్ప్ చేస్తూ ఉండండి మీరు కూడా. సో లాస్ట్కి అయితే వచ్చేసాం కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా అప్లోడ్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలు బాయ్.